హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. చూడండి ఎంత బాగుందో చూడడానికి. మా బాబు అయితే ఇలా చేసిన వెంటనే అలా తెగ తినేస్తున్నాడు. టేస్ట్ అయితే సూపర్, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంతకీ స్వీట్ ఏంటో మీకు చెప్పలేదు కదా, పనస పండుతో కేసరి. సూపర్గా ఉంది. పనస పళ్ళు ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఈ స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చేసుకోవాలి. నేను ఫ్రెష్ పనస తొనలు తీసుకుని ఇలా లోపల ఉన్న పిక్కలన్నీ తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, పనస తొనల్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా మంచిగా కరిగిన తర్వాత పనస తొనల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పనస తొన గుజ్జు వేసుకోవాలి. ఈ పనస తొన గుజ్జు అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది. మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ పనసపండు గుజ్జు బాగా ఉడికిన తర్వాత 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఓకే, చూడండి పనసపండు గుజ్జు బాగా ఉడికింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న రవ్వని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. చూడండి, రవ్వ వేసిన వెంటనే ఎలా గట్టిపడిందో. ఇప్పుడు 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టిన కుంకుమ పువ్వు నీళ్ళు వేసుకోవాలి. ఫుడ్ కలర్ బదులు ఇలా నానబెట్టిన కుంకుమ పువ్వు వేస్తున్నాను. మన దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. చూడండి, స్వీట్ అయితే ఎంత బాగుందో చూడడానికి. స్వీట్ అయితే దగ్గర పడుతుంది. ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి, స్వీట్ అయితే కడాయికి సెపరేట్ అవుతుంది. నెయ్యి కూడా పైకి తేలుతుంది. చూడండి, స్వీట్ అయితే రెడీ అవుతుందన్నమాట. ఇంకొక 2 నిమిషాలు కుక్ చేస్తే స్వీట్ రెడీ అయిపోతుంది. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్కి నెయ్యి రాసుకుని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసాను అనమాట. ఇప్పుడైతే స్వీట్ని బౌల్లో వేసేసుకోవాలి. పనసపండు స్వీట్ అయితే మంచి స్మెల్ వస్తుంది. చాలా జ్యూసీగా చాలా బాగుంది చూడడానికి.
టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇలా వేసుకున్న తర్వాత బాదం, జీడిపప్పు, కిస్మిస్ని ఇలా పైన వేసుకోవాలి. ఈ స్వీట్ అయితే బాగా చల్లారింది. ఇప్పుడైతే ప్లేట్లోకి తీస్తున్నా. వావ్, చూడండి ఎంత బాగుందో. పనస పండు కేసరి చూడండి ఎంత బాగుందో. చూడడానికి చాలా చాలా టేస్టీగా ఉంది. మా బాబు అయితే టేస్ట్ చేస్తున్నాడు. చాలా బాగుందన్నమాట. ఈ పనసపండు సీజన్లోనే చేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవాలంటే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది. పనసపండు కేసరి సూపర్గా ఉంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.